మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఒకప్పుడు పత్తి, సోయాబీన్ పంటలతో నష్టాల పాలైన రైతు ఇప్పుడు కూరగాయల సాగుతో ప్రతిరోజు ఆదాయం సంపాదిస్తున్నాడు. మార్కెట్పై ఆధారపడకుండా నేరుగా వినియోగదారులకే అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. కుటుంబ సభ్యులే పొలం పనులు చేసుకుంటూ 10 ఏళ్లుగా విజయవంతంగా సాగు చేస్తున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆ రైతు ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇదిగో ఇక్కడ కూరగాయలు కోస్తున్న ఈ రైతు పేరు రాములు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన ఈ రైతు ఒకప్పుడు పత్తి, సోయాబీన్ వంటి సంప్రదాయ పంటలనే సాగు చేసేవారు. అయితే ఏడాది పొడవునా కష్టపడినా పెట్టుబడులు పెరగటం, దిగుబడులు తగ్గడం, చివరికి మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పుడే పంటల ఎంపికలో మార్పు తీసుకొచ్చారు. తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే కూరగాయలు, ఆకుకూరల సాగువైపు అడుగులు వేశారు. మొదట చిన్న స్థాయిలో ప్రారంభించిన ఈ ప్రయాణం ఇప్పుడు 10 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ వ్యవసాయంలో మరో ప్రత్యేకత కూలీలపై ఆధారపడకపోవడం. కుటుంబ సభ్యులే పొలం పనులన్నీ చూసుకోవడంతో సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయి. పండించిన కూరగాయలను మధ్యవర్తులకు ఇవ్వకుండా నేరుగా మార్కెట్కు తీసుకెళ్లి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీంతో రైతుకు మంచి ధర లభిస్తూ ఉండగా వినియోగదారులకు కూడా నాణ్యమైన తాజా కూరగాయలు అందుతున్నాయి. ప్రతిరోజు చేతికి నగదు రావడం, కుటుంబ ఖర్చులకు ఇబ్బందులు లేకపోవడం ఇదే కూరగాయల సాగులోని ప్రధాన లాభమని రైతు రాములు చెబుతున్నారు. సంప్రదాయ పంటల నుంచి విలువైన ఉద్యాన పంటల వైపు మళ్లితే తక్కువ విస్తీర్ణంలోనూ మెరుగైన ఆదాయం సాధ్యమని ఆయన అనుభవం చెప్తోంది. పత్తి, సోయా, శనగ అవన్నీ సాగు చేసినా కాబట్టి పత్తిలా దిగుబడి రాక కూరగాయల సాగుతో కూరగాయలు పండించడానికి ఇటే వైపు మళ్ళిన. కూరగాయలు ఎందుకంటే డైలీ లాభం ఉన్నది కాబట్టి డైలీ కడిగేసుడు పైసలు వస్తాయి కాబట్టి కూరగాయలు ఎక్కువ సాగు చేస్తున్నా. అందులో అంతర పంటలుగా వంకాయ, బెండకాయ, అల్చంత, బీరకాయ, ఆకుకూరలైన పాలకూర, కొయ్యకూర, కొత్తిమీర, మెంతికూర ఇవి పండిస్తా సార్. డైలీ అమ్ముడే మార్కెట్కు కటింగ్ చేసి అమ్ముతా. కాబట్టి రైతులకు కూడా చెప్తున్నా, మేము ఓళ్ళం కైకిళ్ళు పెట్టకుండా మా భార్య మేము ఇద్దరమే తెంపుకుంటాం సార్. డైలీ 50 కిలో వంకాయలు, అల్చంత, ఆకుకూరలు డైలీ 200 నుంచి 300 ఆకుకూరలు కట్ చేసుకొని కొండపోతా సార్. కొండపోయి అమ్ముకొని డైలీ వస్తా సార్. నేను 3 గంటలకు తెంపుకొని 9 దాకంటే ఖతం అయిపోతాయి. 9 అయిందంటే ఇంటికి వస్తా. రైతులకు చెప్పదలిగింది ఏమంటే కూరగాయల సాగుపై దృష్టి పెట్టి డైలీ పైసలు గడించాలని నా విన్నపం సార్. పత్తి సాగు ఎట్లా ఉన్నట్టు ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి పత్తి సాగుకు పోక కూరగాయలు వేసుకొని డైలీ పైసలు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నా సార్. నువ్వుల నూనె, ఆవాల నూనె అవే వాడతా సార్. అవి నూనెలు కరగడానికి ఒక 2 ఎగ్స్ వేసి 100 ml నూనెలల్లో ఒక 2 ఎగ్స్ వేసి నీళ్ళల్లో కలిపి ఒక 15 లీటర్ల పంపుకు అవి కొడుతా సార్. అవి కొడితే మనకు ఏ వ్యాధులు రాకుండా మనకు గట్టిగా ఉంటుంది. రుచికరమైన కూరగాయలు కూడా తీసుకోవచ్చు సార్. పంటలో మార్పు, ఆలోచనలో మార్పు అదే రైతు విజయానికి చిరునామా. దేవాపూర్ రైతు రాములు చూపిన ఈ దారి నష్టాల నుంచి బయటపడాలనుకునే ఎందరో రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.